పుల్వామా దాటి వచ్చిన ఒక విలేజ్ ఇది. ఈ విలేజ్ లో ఇవన్నీ పండిట్ల ఇల్లు. ఒక వ్యక్తిని ఊరొదిలి వెళ్లిపోమని హెచ్చరించడమే అతిశయోక్తిగా మీకు అనిపిస్తుండొచ్చు. కానీ కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, ఒక సమూహాన్నే ఆ ప్రాంతం నుంచి తరివేశారు. అంతేకాదు, ఒక సంస్కృతిని మొత్తానికి లేకుండా నాశనం చేశారు. కేవలం హిందువుగా జీవిస్తున్నందుకు లక్షల మందిని రాత్రికి రాత్రి ఆ ప్రాంతం నుంచే తరివేశారు. ఆడవాళ్లను మాకు వదిలేసి మగవాళ్లు తక్షణమే ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోండి లేదా చచ్చిపోండి అని మసీదు మైకుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. మతం మార్చుకోండి, లేదంటే ఇక్కడ నుంచి పారిపోండి, లేదా మా చేతిలో చచ్చిపోండి అని ఏకంగా వార్తాపత్రికల్లోనే ప్రకటనలు కూడా జారీ అయ్యాయి. పోలీసు యంత్రాంగం మొత్తం దీన్ని చేష్టలుడిగి చూస్తుండగా, ప్రభుత్వ పెద్దలు ఆజాదీ నినాదాలు ఇస్తుండగా, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ముష్కర మూకలు స్వైర విహారం చేస్తుంటే, సొంత ఇంటిని ఉన్న ఊరిని వదిలి కశ్మీరీ హిందువులు ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టుబట్టలతో కశ్మీర్ లోయను విడిచి వచ్చారు. ఇది కథ కాదు, ఘనత వహించిన పాలకులు తొక్కి పెట్టిన విషాదం. దీన్ని వక్రీకరిస్తూ అనేక రకాలుగా మేధావులు చేసిన కుటిల ప్రయత్నం, వ్యవస్థాగతంగా యావత్ భారతావని విస్మరించిన అమానవీయమైన వాస్తవం. ఈ మారణ హోమం జరిగిన సుమారు 3 దశాబ్దాల తరువాత మళ్లీ కశ్మీర్ మారణ హోమం చర్చలోకి వచ్చింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల రక్తదాహం ఈ మధ్య కాలంలో విరివిగానే ప్రచారంలో కనిపిస్తోంది. భర్తను చంపి ఆ రక్తపు కూడుని భార్యకు తినిపించిన నరరూప రాక్షసుల పైశాచిక ఆనందం, తండ్రి కళ్ల ముందు కూతురుని వివస్త్రను చేసి అత్యాచారం చేసిన రాక్షసత్వం, చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముదుసలి దాకా హిందువుని అని ప్రకటిస్తే చాలు హతమార్చిన క్రూరత్వం, ఇదంతా ఎక్కడో వేరే దేశంలోనో లేదా స్వాతంత్రానికి పూర్వమో లేదా దేశ విభజన సమయంలోనో కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సుమారు 40 సంవత్సరాలకు ఘనత వహించిన నాయకులు కళ్ళప్పగించి చూస్తుంటే, భారత ప్రభుత్వం పట్టనట్టు మౌనం వహిస్తే ఏం చేయాలో తెలియక, ఎలా బతకాలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక కశ్మీరీ హిందూ సమాజం సంవత్సరాల పాటు రోధిస్తూ వచ్చింది. వారి రోదనను ప్రజలందరికీ తెలియజేయాలని ఒక వ్యక్తి సంకల్పించుకున్నారు. వారిపై జరిగిన అకృత్యాలను తెరకెక్కించారు. నిద్రావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని తట్టి లేపి కశ్మీరీ హిందువుల హృదయ వేదనకు న్యాయం జరగాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనే వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఆ చిత్రమే కశ్మీర్ ఫైల్స్. నిజానికి ఈ చలనచిత్రం మనం చలించకుండా ఉండలేని వాస్తవం. ఈ సినిమా చూసి కళ్ళు చెమర్చకుండా, శరీరం కంపించకుండా, హృదయం విలపించకుండా బయటకి రావడం అసాధ్యం. అయితే ఒక గమనిక, కశ్మీర్ ఫైల్స్ కేవలం 2.5 గంటల సినిమా కాదు, దశాబ్దాల కశ్మీర్ గాయానికి సాక్ష్యం. ఇది వినోద ప్రధాన చిత్రం కాదు, విషాదకర కశ్మీర్ నేపథ్యం. ఇందులో నటీనటులు, పాత్రలు మనకు కనిపించవు. వేల మంది కశ్మీరీలు కోల్పోయిన జీవితాలు మనకు కనిపిస్తాయి. శంకరాచార్యులు నడయాడిన పవిత్ర భూమి సాంస్కృతిక మూలాల్నే పెకిలించాలన్న పాశవికతకు దృశ్య రూపం ఈ చిత్రరాజు. ముష్కర మూకల ఆ రక్త చరిత్రను తెలుసుకోవడం, భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత. కశ్మీర్ కన్నీటి చరిత్రను కళ్ల ముందు నిలిపి భరతమాత కీర్తి కిరీటానికి అంటిన ఆ రక్తపు మరకలను మన కన్నీళ్లతో కడిగేలా చేసిన వివేక్ రంజన్ అగ్నిహోత్రికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తోంది.